నమస్తే. వాస్తుతో వైభవం కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే ఇళ్లలో అద్దెకుంటారో వారికి వాస్తు వర్తిస్తుందంటారా? దీనికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 25 సంవత్సరాలుగా వాస్తుకు సంబంధించి ఎన్నో విశేష పరిశోధన చేస్తున్నటువంటి ప్రముఖ వాస్తు నిపుణులు ముదిగొండ బాల సంపత్ కుమార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్స్. మరి సంపత్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలో కాకపోయినా కానీ గత కొన్ని సంవత్సరాలుగా మనం సిటీ గురించి మనం కనుక చూసుకున్నా పక్కన ఎక్కడైనా కానీ ఇళ్లలో అద్దుకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. మరి దాన్ని చూసుకుని యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ మనీ రావాలన్నట్టుగా ఎలా అంటే అలా లైక్ వాళ్ళకి డబ్బులు ఎంత ఎక్కువ వస్తాయో ఆ రకంగానే ఇల్లు అనేది నిర్మిస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి సందర్భాల్లో ఇల్లులు ఎవరైతే అద్దెకు తీసుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు? తప్పకుండా. ప్రథమంగా మా గురువులైనటువంటి కీర్తిశేషులు ప్రపంచ ఖ్యాతి చెంది వాస్తు బ్రహ్మ బిరుదాంకిత కాశీనాథ సుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు సవినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క మూలార్థం ఏంటంటే అద్దెకున్న వాళ్ళకు కూడా వాస్తు వర్తిస్తుందా లేదా అనేటువంటి కూడా ఒక సందేహంగా మీకు అర్థమే నాకు అవగాహనకు వచ్చింది. ఖచ్చితంగా వర్తిస్తుంది. దాంట్లో మనం అద్దెకుంటున్నాం కదా, ఆ ఇంట్లో వాస్తుతో మనకేం పని లేదు అని చెప్పినటువంటి భావన సామాన్య జనంలో ఉన్నమాట సహజమే. అందుకే మీరు ఆ ప్రశ్న వేశారు. కానీ ఇది తప్పు. ఈ భావన ఏదైతే ఉందో సమాజంలో ఇప్పటిదాకా ఉన్నటువంటిది మటుకు అది తప్పు. కారు బాడుగది అయినా కానీ బ్రేకులు లేకపోతే మనకి ఎట్టయితే కనుక మనకి యాక్సిడెంట్ అవుతుందో, ఇల్లు అద్దెదే అయినప్పటికీ కూడా బాడుగదే అయినప్పటికీ కూడాను దాంట్లో వాస్తు దోషం కనుక ఉంటే ఆ వాస్తు దోష ప్రభావం నుంచి దాంట్లో అద్దెకుంటున్న వాళ్ళు తప్పించుకోజాలరు. ఇది చాలా స్పష్టంగా మనం ఇప్పుడు సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది. 2, మీరేమన్నారు? అద్దెల ప్రకారంగా వాళ్ళకి ఆదాయం ఎక్కువ రావటం మీదే వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టి వాస్తుతో పెద్దగా పట్టించుకోకుండా వాళ్లకు తోచిన ప్రకారంగా ఇల్లుని వాళ్ళు నిర్మించుకుంటూ పోయినప్పుడు వాస్తు దోషాలు ఉండటం సహజం కదా అనేటువంటిది మీ ప్రశ్నలో ఇంకొక భాగంగా నేను అర్థం చేసుకున్నా. అది కూడా సహజమే, రైట్. అయితే దాని అనుబంధ ప్రశ్న ఏమొస్తుంది, మరి అలాంటప్పుడు వాస్తుకు అనుకూలమైనటువంటి ఇల్లు మనకి అద్దె ఇల్లు దొరకడం అనేటువంటిది అది కూడా దుర్లభమే కదా? ఎస్, మీరు చెప్పినటువంటి ప్రశ్న అది కూడా అంగీకరిస్తున్నా. అయినప్పటికీ వాస్తు ప్రకారంగా అనుకూలంగా ఉన్నటువంటి ఇల్లుని సంపాదించుకోవటం అనేటువంటిది అది మన అవసరము, తప్పనిసరి. ఇది వాస్తు విషయంలో కూడా నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ ఏముంది లేండి వాస్తవం చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. అక్కడ చార్మినార్ నేను చూడలేదు కాబట్టి లేదనుకుంటే ఎంత తప్పో, వాస్తు లేదు అనుకుంటే కూడా అంత తప్పది. అంటే వాస్తు నమ్మిన వాళ్ళకి కాకుండా, అంటే వాస్తు నమ్మిన వాళ్ళకి కాకుండా నమ్మని వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వాస్తు ప్రతి ఒక్క ప్రాణి మీద ప్రభావం చూపిస్తుంది, ఈవెన్ పశుజాలంతో సహా. పశువుల యొక్క కొట్టాలు నిర్మిస్తారు అక్కడ. అవి కూడా వాస్తు దోషం ఉంటే కనుక దాంట్లో అవి కూడాను అనారోగ్య పాలవటం, ఇబ్బందులు పాలవటం జరుగుతూనే ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయము, మనిషికి సంబంధించి ఆలోచన చేసినప్పుడు కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మీద ఈ వాస్తు యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అందుకనే దీనికి సంపూర్ణ సమాధానం కేవలం మన వాస్తు శాస్త్రంలో మాత్రమే ఉంది. కాబట్టి మన వాస్తు శాస్త్రం అనేటువంటిది ప్రపంచవ్యాప్తం అయింది ఈ రోజున. అలాగే సంపత్ కుమార్ గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చేది కూడా ఒక వ్యాపారంగా అయిపోయింది. మరి ఆ వాస్తు దోషంకి సంబంధించి ఇల్లు కనుక నిర్మించినట్లయితే ఆ వాస్తు దోషం అనేది ఇంటి యజమానికి వర్తిస్తుందా, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి అద్దెకు ఉన్నటువంటి ఆ కుటుంబానికి కూడా వర్తిస్తుందా? మంచి ప్రశ్న. అద్దెకుండే వాళ్ళకి ఆ వాస్తు దోష ప్రభావం తప్పకుండా ఉంటుందనే సంగతి నేను స్పష్టం చేశాను. ఇంటి యజమానులకు కూడాను వాస్తు దోష ప్రభావం ఉండి తీరుతుంది. దాంట్లో వాళ్ళు కూడా తప్పించుకోజాలరు. అది ఎవరికైనా కూడా వాస్తు దోషమైనటువంటిది. అయితే ఇంటి యజమానులు వాళ్ళు నివాసం ఉండేటువంటి ఇల్లు కనుక వాళ్ళు వాస్తు ప్రకారంగా నిర్మించుకుని అవతల అద్దెకించుకున్న దాంట్లో దోషం వచ్చినప్పుడు అది ఖాళీ ఉన్నప్పుడు వీళ్ళ మీద యొక్క ప్రభావం చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుంటుంది. ఆ విధంగా అయితే ఇప్పుడు మీరు జరిగినటువంటి ప్రశ్నని బట్టి ఇప్పుడు యావత్ జనం అంతా కూడా గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కేవలం అద్దెల ప్రకారంగా మనం ఆదాయం వస్తే చాలు అని చెప్పని భావించినప్పటికీ కూడాను
ఇంటి యజమానులు కూడాను వాళ్ళు ఇల్లు వాళ్ళదే కదా సొంతము, అద్దెకు వచ్చిన వాళ్ళు ఇవాళ వస్తారు రేపు వెళ్ళిపోతారు, కానీ ఇల్లు వాళ్ళది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అద్దెల కోసం, అద్దెలు రాబట్టుకోవడం కోసం, ఆదాయం కోసం అని చెప్పని అద్దెల ఆదాయం కోసం ఇల్లు భావించినప్పటికీ కూడాను ఆ ఇంటిని వాస్తుకు అనుకూలంగా నిర్మించుకోవడం అనేటువంటిది ఇంటి యజమానులకు కూడాను చాలా అవసరము. అయితే మీరు అడిగినటువంటి మూల ప్రశ్నలోకి వద్దాం. మరి అద్దెకుండే ఉండడానికి మనిషి ప్రయత్నించేటప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో వాస్తుకు అనుకూలమైనటువంటి ఇల్లు దొరకడం అనేటువంటి దుర్లభమైన సంగతి మనం అందరం గ్రహించినటువంటి విషయమే. అయితే అలాంటప్పుడు మరి వాస్తు దోషాలు కనుక ఉంటే మరి ఏం చెయ్యాలి, వాస్తు దోషాలు అనేటువంటివి లేకుండా ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయానికి వస్తే, వాస్తుకు సంబంధించినటువంటి మనం ఇప్పుడు ఏవైతే కనుక మనం టోటల్గా సీరియల్గా వాస్తుతో వైభవం అనేటువంటి కార్యక్రమంలో మనం ఏవైతే మనం నిర్వహిస్తూ వస్తున్నామో వీటన్నిటిని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా వాటిని ఫాలో అవటం వల్ల వాళ్ళు వాస్తుకు సంబంధించినటువంటి వేరు అంశాలలో వారు జాగ్రత్తలు తీసుకోవటం మూలంగా అద్దె ఇళ్ళని సంపాదించుకోవటంలో, వాస్తుకు అనుకూలమైనటువంటి ఇంటిని సంపాదించుకోవటంలో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం ఎంతసేపటికి ఇంటర్నెట్ ఎంత డెవలప్ అయినప్పటికీ, అంతర్జాలం డెవలప్ అయినప్పటికీ కూడాను డాక్టర్కి ప్రత్యామ్నాయంగా మనం ఇంటర్నెట్ చూసి మనం వైద్యం చేసుకుంటే మనకి ఎంత రిస్క్ ఉంటుందో, ఇంటర్నెట్లో కూడా వైద్యం ఉంటుంది, అక్కడ సబ్జెక్ట్ ఉంటుంది అక్కడ. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మనం ఎట్టయితే ఉండలేమో, ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాస్తుకు సంబంధించినటువంటిది మనకి ఈ ఛానల్స్ ద్వారా వచ్చేటువంటి యొక్క పరిజ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానంగానే మాత్రమే పరిమితం చేసుకుని మనం సొంతంగా వాటి మీద మనం ప్రయోగాలు మనం చేసి మనం సమస్యలు కొందెచ్చుకోకుండా నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని మనం వాళ్ళని ఆశ్రయించడం మటుకు అద్దెకుండే వాళ్ళకైనా సరే అది మంచిది ఒకటి. తర్వాత అయితే వాస్తు సిద్ధాంతుల్ని ఆశ్రయించడం అనేటువంటిది అందరికీ పడకపోవచ్చు ఏ కారణం చేతన్నా, కానీ పాపం కొంతమంది హ్యాండ్ టు మౌత్ జీవించే వాళ్ళు ఉంటారు. అయితే అటువంటి వాళ్ళకి మాకు సంబంధించి మేమైతే కనుక పేదవాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాము ఆ యొక్క కన్సల్టెన్సీలో. దాంట్లో మటుకు ఎవరైనా సరే దీనికి ఆసరాగా తీసుకుని మమ్మల్ని ఎక్కడైనా సరే మమ్మల్ని సంప్రదిస్తూ ఉండొచ్చు అక్కడ. అయితే మరి దోషాలను తెలుసుకోవడం కూడా మనకు కొంత ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే మంచిది కదా అన్న ఉద్దేశంతో దానికి వచ్చేటప్పటికి ఇప్పుడు అద్దెకుండే వాళ్ళకి ఎటువంటి మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం లెక్కలో తీసుకుంటే, ప్రధానంగా ఇప్పుడు ఫ్లాట్లని దృష్టిలో పెట్టుకుని మనం వాస్తు చెప్దాం. ఎందుకంటే నగరాల్లో ఎక్కువ మటుకు ఫ్లాట్సే, ఇండిపెండెంట్ హౌసెస్ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఫ్లాట్స్కి వచ్చేటప్పటికి మెట్లు అనేటువంటివి అవి ఈశాన్య భాగం రాకుండా ఉండే విధంగా మనం జాగ్రత్త పడటం చాలా అవసరం. ఏంటండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పని మీరు భావిస్తారేమో. ఇప్పుడు కొద్దిసేపటి కిందట వరకు కూడా ఒక పెద్ద చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి నేను దాని కన్సల్టెంట్గా ఉన్నా. అయితే వాళ్ళు వేరే ఒకళ్ళ దగ్గర బొమ్మలు గీయించి తీసుకొచ్చారు నా దగ్గరికి. అయ్యగారు వేరే వాళ్ళతో మేము ఆల్రెడీ ప్లాన్ చేయించాం, ఇక్కడ తీసుకొచ్చాం, మీ దగ్గరికి సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చామని చెప్పని అన్నారు. దాంట్లో ఈశాన్యం వైపులో మెట్లు పెట్టింది. నేను ఏమంటే ఈశాన్య వైపులు మెట్లు పెడితే కొనుక్కున్న వాళ్ళు మరి బాగుపడాలా, వాళ్ళు తిరోగమనం వాళ్ళు చెడిపోవాలా, ఏ విధంగా భావించారట అని చెప్పంటే, అంటే వాస్తు సిద్ధాంతాలు మనకు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ వాటిని అప్లికేషన్కి మనకి తెలిసి ఉండాలి. అది ప్రొఫెషనల్స్ మాత్రమే చేయగలుగుతారు. అందులో కూడాను నిపుణులైనటువంటి పండితుల్ని మనం సంప్రదించడం ద్వారా. కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను, అద్దెలని మనం ఏర్పాటు చేసుకునే విషయంలో కూడాను, అద్దెలని మనం ఎదుర్కొనే విషయంలో కూడాను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఈశాన్యం వైపున మెట్లు అనేటువంటిది రాకుండా మనం చూసుకోవడం అనేటువంటిది మనం అత్యంత ప్రధానమైనటువంటిది. అది గనక జరిగితే కనుక, ఈశాన్యం మెట్లు ఉంటే కనుక ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, ఎంత శీఘ్రంగా అయితే అంత శీఘ్రంగా నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతుని మీరు సంప్రదించి దాని విషయంలో వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని తగిన నిర్ణయం మీరు తీసుకోవడం చెప్పండి నేను సలహా ఇస్తున్నా. అలాగే సంపత్ కుమార్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అద్దె ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు కదా. సో అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అలాగే ఫ్లాట్స్ కావచ్చు, వీధి సుల అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది వాస్తుకు సంబంధించి. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే, అలాంటి ఇంట్లో కనుక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వ్యక్తులు, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దోష నివారణ చేస్తే మంచిది అంటారు? వాస్తు దోషంలో వీధి శూల అనేటువంటిది అది చాలా తీవ్రమైనటువంటి దోషం అది. అయితే ఆ వాస్తు దోషాల్లో ఈ వీధి శూల దోషం కలిగినటువంటి ఒక ఇల్లు అయితే ఉందో ఆ ఇంటి మొత్తాన్ని మనం విసర్జించడం అనేటువంటిది అవసరం లేదు. అక్కడ
వీళ్ళు తీసుకున్నటువంటి పోషన్ ఏదైతే ఉందో ఆ పోషన్కి ఆ వీధి దిశలో కొట్టకుండా ఉండే విధంగా జాగ్రత్త పట్టనటువంటిది ఒకటి ప్రధానమైన అవసరము. దాని తర్వాత వీధి యొక్క ఎత్తు, ఇంటి యొక్క ఫ్లోర్ లెవెలు, తర్వాత యాంగిల్ ఆఫ్ ఫోకస్, ఇట్లా కొన్ని సంక్లిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటిని లెక్కలో తీసుకోవడం ద్వారా చెడు వీధి సోలల నుంచి అద్దెకుండే వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనకు ఉపయోగపడుతుంటుంది. అది అయితే పనికొచ్చే వీధి సోలలు ఉన్నాయనుకోండి, దాని గురించి మనకి పేచింది లేదు. ఏది తూర్పు ఈశాన్యంగా నుండి, ఉత్తర ఈశాన్యంగా నుండి, పడమట వాయువ్యంగా నుండి, ఈ విధంగా పనికొచ్చే వీధి సోలలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో దాని గురించి మనకు పేచి లేదు. కానీ పనికిరానటువంటి యొక్క వీధి సోలలు ఏవైతే ఉన్నప్పుడు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే విషయంలో అది నేను యావత్ ప్రేక్షకులకి నేను సలహా ఇస్తున్న విషయము, సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్ మనం చేయకుండా నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని మనం ఆహ్వానించి వాళ్ళ ద్వారా మనం దానికి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. పర్టికులర్గా నైరుతి వీధి పోటు ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో, తర్వాత తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో, వీళ్ళు తప్పనిసరిగా నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతుల యొక్క అభిప్రాయం మేరకు మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. అంతకు మించి మటుకు మీరు స్వతంత్రించకండి అని చెప్పిన కూడా నేను సలహా ఇస్తున్నాను. అది ఎందుకంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ టీవీల ద్వారా ఇంటర్వ్యూల ద్వారా మనం చెప్పేటువంటి ఒక సబ్జెక్టు ప్రేక్షకులని జాగ్రత్త పరిచేట్టుగా ఉండాలి, కానీ భయపట్టేట్టుగా ఉండకూడదు అనేటువంటిది మా యొక్క అభిలాష. ఆ ప్రకారంగా వీధి సోలలకు వచ్చేటప్పటికి మనం నిపుణుల యొక్క సిద్ధాంతం, వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారంగా మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి. సంపత్ కుమార్ గారు, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి అద్దె ఇళ్ళకి వాస్తు అనేది ఎంతవరకు వర్తిస్తుంది, అలాగే ఆ ఇంట్లోకి వెళ్ళాలనుకుంటునేవారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఇలా ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సో వ్యూయర్స్, చూసారు కదండి, ఇప్పటి వరకు కూడా సమాజంలో ఏవైతే ఉన్నాయో వాస్తుకు సంబంధించి అవన్నీ అపోహలే. సో వాటికి సంబంధించి మనం ఒక మంచి వివరణ తెలుసుకుంటున్నాము ముద్దిగొండ బాల సంపత్ కుమార్ గారి ద్వారా. మరి వాస్తుకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వారిని నేరుగా కలవచ్చు. అలాగే వాస్తుకు సంబంధించి ఇంకా మరిన్ని విషయాలను కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే వాస్తుతో వైభవం కార్యక్రమాన్ని ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.